ఎంపీలతో చంద్రబాబు మీటింగ్ అయింది. ఎంపీలకు సంబంధించిన వ్యవహారంలో కొద్ది కీలకమైన దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఓవరాల్గా మీకు ఈరోజు మీ నాయకుడు ఏ దిశానిర్దేశం చేశారు, అలాగే ఈరోజు మందకృష్ణ అది కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చాలా కీలక నిర్ణయం అయితే తీసుకునే పార్టీ ఈరోజు అధికారంలో రావడానికి చాలా కీలకమైన పాత్ర పోయించారు. ఇద్దరు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎంపీగా మీకు ఏమి సలహా ఇచ్చారు? ఈరోజు ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్లని ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజానికం బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించిందో మరి వాళ్ళ మీద చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఈ మీటింగ్ పెట్టి ఆ బాధ్యతల గురించి మళ్ళీ మేము గుర్తు చేసుకుని ఏమేమి చేయాలో, ఎలా ఉండాలా, మళ్ళీ ఇప్పుడు భారతదేశ రాజకీయ ప్రాంగణంలో చూస్తే ఇప్పుడు మనకి మళ్ళీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక పాత్ర చూస్తూనే ఉన్నాం మనం. సో దీంట్లో ఏంటంటే కీలక పాత్రతో సహా చాలా పెద్ద బాధ్యత కూడా మన మీదకి వస్తూ ఉంది. ఎందుకు అంటే స్టెబిలిటీ, రాజ్యాంగంలో స్టెబిలిటీ రావడం అనేది ముందు నుంచి తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా దీన్ని భావిస్తుంది. ఇంతకుముందు కూడా 1995 నుంచి కూడా ఎన్నోసార్లు ఎన్టీఏ ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే కీలక పాత్ర వహించారప్పుడు స్టెబిలిటీనే ముఖ్యంగా అంశంగా తీసుకుని వెళ్ళి ఇప్పుడు మనకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో జనాంగం వాళ్ళకి బేసిక్లీ ఏంటంటే మనకి వెల్ఫేరు, ఉపాధి, ఉద్యోగాలు, ఉపాధి, వెల్ఫేర్ అనేది చాలా పెద్ద అంశాలు, అన్నిటికంటే పెద్ద ముఖ్యమైన అంశాలు. కానీ ఇక్కడ ప్రధానంగా కీలకంగా ఉన్నారు మంత్రులు. ఈసారి ఎక్కువ డిమాండ్ జరుగుతోంది, మీరు 5-6 మంత్రులు అడుగుతున్నారు అని వస్తున్న వార్తలు ఎంతవరకు నిజంగా ఆ చర్చ ఏమైనా జరిగిందా చంద్రబాబు గారితో? నేను ఇది డిమాండ్ అనను. ఇది ఏంటంటే రాజకీయాల్లో ఇవన్నీ నెగోషియేషను, డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్లీ ఏంటంటే స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మళ్ళీ చూస్తే మనకేం కావాలంటే మన తెలుగు ప్రజలకి చాలా మనం వాగ్దానాలు చేశాం. మళ్ళీ చూస్తేనేమో ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పిదాల వల్ల ఒక ఆర్థిక ఒక క్రైసిస్ వచ్చింది. ఆ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడడం అంటే వనరులు కావాలి మనకి, అవి ఎలా తీసుకురావడం అనేది ఇది కూడా ఒక విధంగా చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు. ఇంతకుముందు కూడా ఇటువంటి సిచ్యువేషన్లోంచి తీసుకుని ఆర్థిక క్రైసిస్లోంచి బయటపడ్డాము. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రాన్ని చేసి చూపించాము. చేసిన తర్వాత 2014లో అక్కడ తెలంగాణలో మళ్ళీ అటువంటి బ్రహ్మాండమైన ఇంట్లో బంగారం ఉండగా ప్రతి చెట్టు మీద ఫలం ఉండ అన్నీ కోసేసి ఎవరు 4 ఇంట్లో పెట్టేసుకున్నారు, అలా కూడా చూసాము. అవన్నీ కాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్కి, ప్రతి మొహంలో ఒక ఆనందం చూడాలని మా ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీకి సాయంత్రం వల్ల ఎంపీలందరినీ చేరిపోతున్నట్టుగా చెప్పారు. ఎందుకు ఢిల్లీలో రేపు ప్రమాణాలకి అందరూ హాజరవుతున్నారు? ఢిల్లీలో కూడా అక్కడ మిగతా మన గఠబంధన్ కూటమిలో ఎవరైతే ఎంపీలు ఎలక్ట్ అయ్యారో వాళ్ళతో కూడా కలవాలి కదా. ఇప్పుడు ఈరోజు అయితే ఎట్లా కలిసి సమన్వయం చేసాము, వాళ్ళతో కూడా కూర్చొని సమన్వయం చేయాలి. ప్రక్రియ మొదలైంది కాబట్టి రేపటి నుంచి మొదలవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.